హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విదేశీ విద్యా రుణ పథకం గురించి, ఈ పథకానికి అందే ఆర్థిక సహాయం ఎంత, ఈ పథకం ఎవరికి లభిస్తుంది, ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే ముఖ్య వివరాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం జరిగింది. వీడియోని చూస్తున్న మిత్రులు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ తో కూడిన ప్రభుత్వ పథకాలు మీ మొబైల్లో కూడా చూడాలనుకుంటే నా ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విదేశీ ఉన్నత విద్యా ప్రాధాన్యతను గుర్తించి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే దిశగా ఈ పథకం అయితే ప్రారంభించడం జరిగింది. విదేశీ విద్యను సాధ్యం చేసేందుకు లక్ష్యంగా సీఎం చంద్రబాబు గారు ఈ కొత్త పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు కేవలం 4% వడ్డీతో, అంటే పావలా వడ్డీతో రుణాలు అయితే అందించడానికి ప్రభుత్వం అయితే రానుంది. ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్యారంటీడ్ గా నిలవనుంది. ఈ విద్యార్థులకు ఈ పథకాన్ని అయితే 14 ఇయర్స్ లోపల తిరిగి చెల్లించేందుకు అవకాశం అయితే కల్పించనుంది. ఈ పథకం కేవలం విదేశీ విద్యార్థులకే కాకుండా దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి మొదలైన కోర్సులు చదివే వారికి కూడా వర్తిస్తుంది. ఈ పథకాన్ని అయితే ఎలాంటి కుల వర్గ పరిమితులు లేకుండా అన్ని వర్గాల విద్యార్థులకు ఈ పథకం ద్వారా అయితే లాభం చేకూరనుంది. సీఎం చంద్రబాబు గారు అయితే ఈ పథకాన్ని శరవేగంగా అమలు చేయాలని ఆదేశించడం అయితే జరిగింది. అలాగే బీసీ విద్యార్థుల కోసం 2 ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ సెంటర్లో జేఈఈ, ఎన్ఈఈటి వంటి జాతీయ స్థాయి పరీక్షలకు ఉచిత శిక్షణ అందించడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. బీసీ విద్యార్థులకు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చేరేందుకు కావలసిన అన్ని సౌకర్యాలు అందించినట్లు సీఎం చంద్రబాబు గారు అయితే తెలియజేయడం జరిగింది. త్వరలో దీనిపైన అధికారిక ఉత్తర్వులు అయితే వెలువడనున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి తాజా ఇన్ఫర్మేషన్ గురించి, ప్రభుత్వం అందించే కొత్త పథకాల గురించి వెంటనే మీ మొబైల్లో సమాచారం పొందాలంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.